క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ళ బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి. ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు? ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. ఇది మీ స్వామీజీ మహిమ. ఇంకా చూస్తారంటే కుమ్మేయండి. ప్రియా, నేను దేవుడికి వ్యతిరేకం కాదు. దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం. ఇదే చెప్దామనుకున్నాను కానీ ఎనీవే టేక్ కేర్. అంటే అది కదా బావా, ప్రియా నిన్ను పిలుస్తుంది, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని. ఇవన్నీ వాడే ఫిల్ చేశాడా? నువ్వేం చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటున్నావా? కొత్త స్టోరీ ఆలోచిస్తా. హాయ్ హలో. హాయ్ హాయ్. హే సుడకో, ఎవరివన్నీ ఫిల్ చేశారు? ఇదిగో ఇవంతా సార్ గారి నిర్వాకమే. సార్ హలో సార్. హలో మాస్టర్. ఓ ప్రియా, నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే. అరే నాన్న, ఆ పక్క టేబుల్లో పిల్లలు పీకల్లోకి ప్రేమలో ఉండి ఈ పజిల్స్ గురించి మర్చిపోయారు. వాళ్ళ కూడా తెచ్చామంటావు, నువ్వు ఆడిద్ది గాని. సోదాపి ముందు కాఫీ పట్టరారా. సో వాట్ నెక్స్ట్ కార్తిక్? అంటే ఈ సుడకులు నింపడాలు, దొంగ బాబా వెంట పడ్డాలు కాకుండా ఇంకా ప్లాన్స్ ఏ ఉన్నాయి? అర్జెంట్ గా మీ ఊరికెళ్ళి మీ నాన్నని కలవాలి. ఎందుకు? నా ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ మీ ఊర్లోనే, చెప్పాను మర్చిపోయావా? ఓ అందుకా. ఐ నీడ్ యువర్ ఫాదర్ సపోర్ట్. అయ్యో తప్పకుండా. 2 రోజుల్లో మా ఊర్లో పెద్ద జాతర జరుగుతోంది. నేను అక్కడికి వెళ్తున్నాను. నువ్వు రావచ్చు కదా? నేనే మా నాన్నని పరిచయం చేస్తాను, గుడి మొత్తం చూపిస్తాను. రావచ్చు రావచ్చు కాదు, వస్తున్నావు అంతే. ఓకే ఓకే. అయితే మాకు లేదన్నమాట ఇన్విటేషన్. నో మీరందరు సుబ్రహ్మణ్యపురం రావాలి. మళ్ళీ నువ్వు కూడా. ఇట్ విల్ బి ఫన్. చూసావా మన రేంజెంట్? అది లెక్క. నాన్న వచ్చేసావమ్మా. ఏ నాన్న, నేను రాకముందే గుడికి వెళ్దామని బయలుదేరిపోయావా? నువ్వు రాకుండా ఎలా వెళ్తాను తల్లి? పంతులు గారు పొద్దు నుంచి కబురు పంపిస్తున్నా మీరు వస్తున్నారు నాగాను. వీళ్ళెవరు నీ ఫ్రెండ్సా? ఎస్, మేఘ్నా, సూరి, మల్లి. కార్తిక్. పండక్కనే వచ్చారు. సరదాగా 4 రోజులు గడిపి వెళ్ళండి. కుమార్, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. నేను గుడికి వెళ్తున్నాను, మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి. ఓకే, ఇలా ఇవ్వండి అమ్మాయి గారు. కమ్. కార్తీక్, సూరి మళ్ళీ ఎక్కడ? వాళ్ళకప్పుడే తెల్లారుతుందా? వస్తారులే. సుబ్రహ్మణ్య, పంతులు గారు, వీళ్ళు మా ప్రియ ఫ్రెండ్స్ కార్తిక్, మేఘన. కార్తిక్ మన ఆలయం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. మేమంతా భగవంతుడినే సెర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు. సంతోషం. తీర్థం తీసుకుని ఆయన. వద్దండి, నాకు నమ్మకం లేదు. నమ్మకంతోనో అపనమ్మకంతోనో దేవుడి మీద ధ్యాస కుదిరి అడుగులు ఆ వైపు పడితే తరువాత గురి అదే కుదురుతుంది. నా చేతులతో నీకు తీర్థం ఇచ్చే రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. అదే రోజు వస్తే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాను. అవును పూజారి గారు, నాకు సందేహం. ఈ దేవాలయంలో అభిషేకం ఎందుకు నిషేధించారు? ఈ ఆలయాన్ని కట్టించిన రవివర్మ కలలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి అభిషేకం మాత్రం జరపకూడదని ఆదేశించారట. అందుకే ఈ ఆలయంలో అభిషేకాలు లేవు. సుబ్రహ్మణ్య, ఈ ధనవంతుల కల్లో కనపడి గుడి ఇక్కడ కట్టు, జాతర అక్కడ జరిపించు అని చెప్పే దేవుడు వాడికి అన్నం పెట్టు, వీడికి కొంచెం సాయం చేయి అని ఎందుకు చెప్పడం? ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టావా? నాన్న ప్రదక్షిణాలకు వెళ్దాం రండి.
కార్తీక్ కార్తీక్ పద. కుమార్ నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటా కదండి, మీరు వెళ్ళండి. సుబ్రహ్మణ్యపురం నాకు చాలా నచ్చింది. మీరు ఎవరు పిలకపోయినా వచ్చేస్తా. వచ్చేయండి. వస్తాం కుమార్. అలాగే బాబు. బాబు డబ్బులు ఇచ్చే బావా? కార్తిక్ బాబు, మళ్ళీ మీ రీసెర్చ్ కోసం ఎప్పుడు వస్తారు? కార్తిక్ బాబు, ఆడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త ఏమో. మీరు ఎక్కండి, బస్సు టైం అవుతుంది. జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఎందుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చా? అర్థమైందిలే పిచ్చోడు అని. ఆ పిచ్చి చూపులు ఎరిచా స్లాప్. ఈ టైంలో ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. వెళ్ళు, పో. మేఘ్నా, ప్రియా, విల్ జస్ట్ కమ్. ఏమైందిరా? నిన్ను సుబ్రహ్మణ్యపురం బస్ స్టాప్ లో చూశాను. ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు వెళ్ళిపోకు స్వామి, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండిపో స్వామి, ఉండిపో స్వామి. నేను ఈ ఊర్లో ఉండాలా? ఎందుకు? బావా పిచ్చోడితో మాట్లాడి బావా, వెళ్ళిపోతాం పద బావా. నువ్వు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. స్వామి 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 ఆగు స్వామి. కార్తీక్ స్వామి, కార్తీక్ స్వామి ఆగు స్వామి. నా పేరు నీకెలా తెలుసు? ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు స్వామి, నీ వల్ల జరగాల్సిన దైవ కార్యం ఒకటి ఉంది స్వామి. దైవ కార్యమా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? స్వామి 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 ఇది ఉంచండి స్వామి, ఇది ఉంచండి. ఏంటిది? దీన్ని కుమ్మరించండి స్వామి, దీన్ని వదలకండి స్వామి, స్వామి వదలదు స్వామి, స్వామి. హలో కార్తిక్ సార్. నీ డాక్యుమెంటేషన్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సార్. గుడ్. నీ ప్రెజెంటేషన్ చూసిన రోజే డాక్టర్స్ కందా చాలా ఇంప్రెస్ అయ్యారు. సార్, నీ ప్రాజెక్ట్ ఫైనల్ అనాలిసిస్ గురించి చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఏంటిది? వావ్. ఇలాంటి మెటల్ మీద ఇంత డీటెయిల్ గా వర్క్ చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు. నాకు తెలిసి ఇది చాలా ప్రాచీనమైనది అయి ఉంటుంది. ఏదైనా ఆప్షన్ లో కొన్నావా? లేదు సార్, సుబ్రహ్మణ్యపురంలో ఎవరు ఇచ్చారు. డిజైన్ బాగుందని నా దగ్గరే ఉంచుకున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ అ కాయిన్, ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దాట్. కీప్ ఇట్ సేఫ్. ఇలా బయట ఉంచుకో. ఓకే? ఓకే సార్. సార్, సార్ రమ్మన్నారంట. రమ్మన్నాను, తిన్నావాలేదు అడుగుదామని. పలావ్ తింటా? సరిపోదులే, ఒక్కటే ఉంది పెట్టి ఉండే. సార్ ఆయన రమ్మంది గుర్తుందిలే, నేనైనా కోడిబేలున్నా, ఆయన కోడిబేలు వండుతారేటి? అసలు ఏం జరుగుతుంది సుబ్రహ్మణ్యపురంలో? మీరు మాట్లాడేసుకుని మీడియాకు కూడా తెలియకుండా అసలు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్. ఏందా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్? పొయ్యి మీద పులుసు ఉడుకుతా ఉంటే వాసన చూసి చెప్పాలా ఏ జాతి శాపం? అరే దాదాపు డజన్ మంది చచ్చిపోయారు, ఇంతవరకు కారణం పట్టుకోలేకపోయావు. ఏంటి నువ్వు నీ ఇన్వెస్టిగేషన్? ఇది నిజంగానే దేవుడి శాపం సార్. ఏ బ్రాండ్? శేఖర ప్రకటన తాగెత్తున్నావా? నే మళ్ళీ కనిపించి మాయపడి ఉంటాయా ఇడ్డూరం కాకపోతే నువ్వు. సార్ నన్ను నమ్మండి, ఇది మనుషులు కాదు చేస్తోంది. సార్ ఇది చూడండి. ఇది జిరాక్స్. ఆ ఫైల్ అతనికి. ఇది ఒరిజినల్, నీ స్టేషన్ నుంచి రప్పించాను.
నా నెట్వర్క్ నాకు ఉంటది మరి. అయినా లెటర్స్ లో ఏముందో, చనిపోయిన వాళ్ళు ఏం రాస్తున్నారో, ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తేల్చడానికే ఒకరిని రప్పించాను. పిఏ సార్ బయట ఒకడు సూట్ వేసుకుని ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతుంటాడు. అని పిలు. ఓకే సార్ రండి. ఈయనే కృష్ణమూర్తి గారు. ఈ ఫైల్ అతనికి నువ్వు వెళ్ళి కూర్చోవా. హనుమగారు ఈయన ఎవరు తెలుసా? పోలియో ఆర్టిస్ట్. సార్ పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ సార్. ఏదో ఒకటి లేవయా. ఇక పోలియో నువ్వేం చేస్తావు చెప్పయా. ప్రపంచంలో అంతరించిపోతున్న భాషల మీద, వాటి లిపుల మీద అధ్యయనం చేసి నేటి తరానికి అందిస్తాం. ఉగ్రవాదులు దేశద్రోహులు ఉపయోగించే సైన్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేస్తాం. మనిషి లేతగానే ఉన్నా పని ముద్రగానే ఉంటది. గెట్టుడే అది మీ నేను చెప్పేస్తాడు. ఏది ఏమైనా అప్పుడే జనానికి అన్ని విషయాలు తెలియ